షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యాషువ మెస్సీ నామములో ఆత్మీయులైన యాషువ మెస్సియా ప్రార్థన కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవాతి దేవుడు గడిచిన దినమంతా ఆయన సజీవమైన రెక్కల చాటున మనందరినీ కాచి కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రోజంతయు ఆయన కృప మనందరికీ తోడుగా ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకునుడి. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకునడి. ఇక్కడ ఒక మాదిరి జీవితమును మనందరం కలిగి ఉండాలని ఈ యొక్క వాక్యం ద్వారా తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుచున్నారు. అది దేని గురించి అంటే శ్రమానుభవానికి, రెండవది ఓపిక. ఈ యొక్క శ్రమానుభవము లేకపోతే ఈ ఓపిక అనేది లేక ఎంతోమంది దేవుని సన్నిధి నుండి తొలగిపోతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. దేవుని సన్నిధిలో ఆయన అడుగుచున్నప్పుడు, మన విజ్ఞాపనలను ఆయన తెలియజేసినప్పుడు ఆయన సన్నిధి నుండి సమాధానం ఖచ్చితంగా మనము పొందుకుంటాము. ఆయన సమాధానాన్ని ఇచ్చేవాడని మనం అడిగిన దాన్ని దయచేయని విశ్వాసం కలిగి నిరీక్షణతో ఎదురు చూస్తే మనం ఎదురు చూసినందుకు ప్రతిఫలముగా రెట్టింపు దేవుని మనం పొందగలుగుతామని వాక్యంలో మనం చదువుకున్నాం. అయితే ఈ యొక్క ఓపిక లేకపోవటం వల్లే రక్షణ నుండి తొలగిపోవటము, లేకపోతే అడిగిన సమాధానాన్ని పొందుకున్నప్పుడు వేదన చెందటము, కృంగిపోవటము, దేవుడు నా మనవులను అంగీకరించలేదే అని ఒక విధమైన చింతపడటము, లేదా దేవుని సందులోకి ఆయన రక్షణను తీసుకున్న తర్వాత, ఆయన నామమును అంగీకరించిన తర్వాత దేవుని నామములు ఎదుగుచూ ఉన్నప్పుడు లోకములో కొంతమంది అనుభవిస్తున్న ఈ యొక్క ఆనందమును చూసి, లోకానుసారమైన జీవితంలో వాళ్ళు మురిగి తేలుతున్న విధానమును చూచి, అయ్యో ఏంటి అంటే ఎలా ఉంటుందంటే, దేవుని సంధిలో ఆయన అంగీకరించిన తర్వాత, ఆయన నామం ఎరిగిన తర్వాత ఖచ్చితంగా ఆ యొక్క ఓపికను, విశ్వాసము, నిరీక్షణ కలిగి మనము ఆయన నామముతో అంటుకట్టబడి జీవించవలసిందే. మళ్ళీ ఈ లోకం వైపు చూసామంటే, లోకాశ వైపు చూసామంటే నీలో నిజమైన రక్షణ లేదు, నిజమైన విశ్వాసము లేదు. కాబట్టి ఈ యొక్క రక్షణలో, ఆ యొక్క విశ్వాసములో, దేవుని సందులో మనం అడిగిన సమాధానం పొందుకునే విషయంలో ఆ యొక్క ఓపిక అనేది చాలా ముఖ్యమైనది. అయితే దీనికి మాదిరిగా ఎవరిని తీసుకోమని చెప్తున్నాడండి? నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను మాదిరిగా తీసుకోమని చెప్తున్నాడు. మరి వారికి ఉదాహరణకి సువార్త చేసిన శిష్యుల గురించి మనం ఆలోచిస్తే కనుక వారికి ఎన్ని శ్రమలు కలిగాయి. నిజంగానే సువార్త బోధిస్తున్నప్పుడు ఎంత హింస కలిగింది. అయినను వారు ఓపికతో దేవుని యొక్క వాక్యమును ప్రపంచమంతా కూడా అనేక దేశాలకు విస్తరింపచేసి ఈరోజు ఈ యొక్క క్రైస్తవ్యము లేకపోతే ఈ రక్షణ అనేది ప్రపంచమంతా విస్తరించిందంటే వారి యొక్క ఓపికే, వారి యొక్క శ్రమానుభవమే. కాబట్టి వారి నుండి మనం నేర్చుకోవాలని, వారిని మాదిరిగా తీసుకోవాలని ఈ వాక్యం ద్వారా దేవదేవుడు మనతో మాట్లాడుచున్నారు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం చూస్తే గనక, మీకు దేవుని వాక్యం బోధించి మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. మనము ఎక్కడైతే విశ్వాసంలో ఎదుగుచున్నామో, లేకపోతే ఎక్కడైతే దేవుని యొక్క వాక్యమును విని మనం బలపరుచున్నామో, ఆ వాక్యమును ఎవరైతే బోధిస్తున్నారో, మన పైన ఎవరైతే నాయకులుగా ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును మనం అనుభవించాలంటండి. వారి యొక్క జీవితాన్ని మనం మాదిరిగా తీసుకోవాలి. ఈరోజు ఎంత చక్కగా మరి అందరి ముందు నిలబడి దేవుని బిడ్డ వాక్యాన్ని ఎలా బోధించగలుగుతున్నాడు దేవుడు? ఆ బిడ్డకి ఇచ్చిన ఆ యొక్క తలంత ఏంటి? ఎందుకు ఆయన ఏ విధంగా ప్రవర్తించడం వల్ల, ఏ విధంగా జీవించడం వల్ల ఈ యొక్క ప్రతిఫలాన్ని పొందుకున్నాడు, లేకపోతే ఈ యొక్క ప్రవర్తన ఫలమును పొందుకున్నాను ఆలోచన చేసి మరి మనకు వాక్యాన్ని బోధిస్తున్న బిడ్డల యొక్క జీవితమును మాదిరిగా తీసుకుని మరి దేవుని మేలు పొందుకోవాలని ఈ వాక్యం ద్వారా మనము గ్రహించవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 అంటాడు కదా, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండడి. ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు అనేకమైన హెచ్చరికలను సేవకుడు తండ్రి సన్నిధిలో చేస్తూ ఉంటారు. వాటిని మనం
శ్రద్ధతో అంగీకరించవలసిందే కానీ ఇదేంటి ఇలా మాట్లాడితే ఇలా చెప్తున్నారని విమర్శలకు పోకున్నది అది చెప్పబడుతున్న దేవుని వాక్యమును గ్రహించి సత్యమని గ్రహించి మనం చక్కగా రిసీవ్ చేసుకుని మన యొక్క మనసులను హృదయాలను మార్చుకోవాలి తప్పితే మరి ఆ మాటలను బట్టి విమర్శించి దుఃఖానికి లోనవ్వకూడదు, దుఃఖానికి కారణం అవ్వకూడదు. కాబట్టి ఇక్కడ చూడండి, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. ఏ పని? మీ ఆత్మలను కాల్చున్నారు కదా, మీ ఆత్మలంటే సంతోషంతో ఆనందంతో కాయాలి. అలా కాయాలంటే మీరు వారి మాటలకు లోబడి, మన అందరం కూడా ఆయన మాటను ఎవరైతే మనల్ని కాల్చున్నారో ఆ యొక్క సేవకుని మాటలకు లోబడి ఆయన ఆనందం కలిగజేస్తే కనుక నా బిడ్డలు నాకు లోబడుతున్నారు, నా సంఘ బిడ్డలందరూ కూడా నా మాట వెంటనే ఆనందంతో ఉంటే కనుక ఇంకా 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 మంచి స్థాయిలో చక్కని వాక్యములను చెబుతూ మనల్ని బలపరిచే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ మరి దుఃఖాన్ని కలిగిస్తే కనుక ఏమవుతుందండి? దుఃఖంతో పనిచేయటం వల్ల ఇక్కడ ఏమని రాయబడి ఉంది చూడండి, వారు దుఃఖంతో ఆ పని చేసిన వల్ల మీకు నిష్ప్రయోజనము. మరి ఒక సంఘ కాపరికి దుఃఖాన్ని కలిగజేస్తానంటే అది నిష్ప్రయోజనం. ఆనందంతో ఆ బిడ్డ సేవ చేస్తుండే కనుక మనకి ఆశీర్వాదము మేలు. కాబట్టి ఈరోజు మనకిచ్చిన వాక్య భాగంలో ప్రవక్తలను ఓపికకు మాదిరిగా పెట్టుకోండి. కాబట్టి మనందరం ఓపిక కలిగి ఉందాం, నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి దేవుని మాటలో లోబడదాం. దేవుడి మాటను బట్టి మన ఆత్మను బలపరచును గాక. ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.